బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎస్సీ వర్గీకరణ అంశం గురించి సరూర్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడకపోవడంపై ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ బహుజన సోషలిస్టు పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, తెలంగాణ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తకపోవడం వారి చిత్తశుద్ధికి తార్కారమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బహుజన సమాజ్వాదీ పార్టీ అనుకూలంగా ఉన్నామని బహిరంగంగా చెబితే ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ బహుజన సోషలిస్ట్ పార్టీ బీఎస్పీకి మద్దతు తెలుపుతామని చెప్పినప్పటికీ వారు మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. మొదటి నుండి కూడా బీజేపీ వర్గీకరణకు మద్దతు ఇస్తుంది. అనేక సందర్భాలలో మా వేదికల మీదకి వచ్చి మాట్లాడారు. ధర్మయుద్ధ మహాసభలో వెంకయ్య నాయుడుతో పాటు బీజేపీ పెద్దలందరూ కూడా వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు, ఇప్పటికీ మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ అధికారంలో ఉంటే వాళ్ళు చేయాల్సిన అసెంబ్లీ తీర్మానం చేయకపోతే ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళే మా శత్రువులు అవుతారు. కానీ వాళ్ళ అధికారంలో ఉన్న చోట కర్ణాటకలో వాళ్ళు వర్గీకరణకు సదాశివన్ కమిషన్ వాటా రాకపోవడం వల్ల మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అరుపెరగని పోరాటం కొనసాగిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ నుంచి శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే తెలంగాణ భరోసా పేరుతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గారు వచ్చారో వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ దేశంలో అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా మద్దతు, కానీ సామాజిక న్యాయ దృక్పథం పేరు పడినటువంటి బీఎస్పీ పార్టీ ఇప్పటి వరకు కూడా సోదరి మాయావతి గారు తెలంగాణ భరోసా పేరుతోటి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ